వచ్చేసి 3 అవుతుంది, 3:10 అని అవుతుంది. 10 కూడా ఈ 10 మినిట్స్ దీనికి పట్టిందనమాట. మెహందీ ఇలా వచ్చింది. సో 3 అయితే లేసాను. ఇంకా త్వరగా స్నానం చేసి పనులు స్టార్ట్ చేయాల్సింది, కుకింగ్. పువ్వులు కూడా తేవాలి, మనకంత ఈజీగా ఈరోజు దొరకవు కాబట్టి ఫస్ట్ స్నానం చేసి పువ్వుల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం, పాప ఒక్కతే ఇంట్లో ఉంది, నాకు కూడా లేడు కాబట్టి భయపడుతుందేమో అని భయం అనమాట. కానీ తప్పదు, వెళ్ళాలి కాబట్టి పువ్వుల కోసం వెళ్ళేసి స్నానం చేసి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. సరే, ఏదైతే అది వెళ్తాను పువ్వులకి. యాక్చువల్లీ బావలేరని భయంతో నిద్రలేదు. 1కి పడుకున్నా కదా, 3కి లేసా కదా. ఈ 2 అవర్స్లో కూడా నేను పడుకుంది మ్యాక్సిమం ఒక 1 అవర్ అనుకుంటా. మధ్యలో పాప కూడా ఎప్పుడు లేచి ఏడదు. అంటే ఈరోజు ఏడ్చిందనమాట మిడ్ నైట్. నాకు భయం వేసింది ఏడుస్తుంటే. సరే పడుకోబెట్టి అసలు నిద్ర పోయినట్టే లేదు గైస్, అస్సలు లేదు. సరే ఒక్కరోజుకి అలా అడ్జస్ట్ అవుదామని అలా అనమాట. ఫైనల్లీ కొన్ని చాలా లిమిటెడ్ దొరికాయి అన్నమాట. మిగతా అన్నీ కాదు, ఒక 5-6 తమలపాకులు లీవ్స్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఒక డెకార్ ఐడియా వచ్చిందనమాట, తమలపాకులతో చేద్దాం బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో, ట్రై చేయాలి వింత ప్రయోగాలు. కానీ డెకరేషన్కి ఎక్కువ టైం అయిపోద్దని భయం అనమాట. ఎలా మనం 3:30కి లేసాం కదా అనుకుంటాం, టైం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలీదు. ఇదిగో ఇలానే వేస్ట్ చేస్తాను. సో ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. మరి స్నానం వచ్చేసి ఫస్ట్ చేసిన పని ఇదే. వాటర్ బయటకు వచ్చేసింది. పప్పు అండ్ బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. బియ్యం ఇది బూరెల్లోకి తోపు కోసము. అండ్ ఇక్కడ గారెల కోసము మినపప్పు 1 గ్లాస్ నానబెట్టాను. గారెలు అయితే నేను బియ్యం అది వేయను అనమాట, ఓన్లీ పప్పు మాత్రమే వేస్తాను. మమ్మీ అలానే చెప్పింది. మమ్మీ ఎలా చేస్తానో అలా నేను ఫాలో అయిపోతాను. ఏంటో గైస్, ఎన్నిసార్లు పోస్ట్ చేసి నేను మర్చిపోతాను. నెక్స్ట్ డే యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేయడం, మమ్మీని అడగడమో చేస్తాను అనమాట. ఈసారి నా కోసం నేనే చెప్పుకుంటున్నా. ఇది ఒక 3 వంతులు బియ్యం అనమాట. 1 గ్లాస్ తీసుకుంటే 3 times రైస్ వేసుకున్నాను. చాలామంది 2 times వేస్తే చాలు అని అంటారు. యూట్యూబ్ వీడియోస్లో చూసినప్పుడు చాలామంది 2 గ్లాసులు మాత్రమే వేశారు బియ్యము. కొంతమంది ఇడ్లీగా వేస్తున్నారు, అదంతా. ఎందుకంటే మమ్మీ పర్ఫెక్ట్గా చేస్తుంది బూరెలు కాబట్టి మమ్మీ అలా చెప్తే అలా చేశాను. 3 glasses రైస్ అండ్ 1 glass మినపప్పు వేసాను. మిగిలితే మనం దోశకు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ నైటే నానబెట్టాను. నేను ఈవినింగ్ స్నానం చేసేసి పూజ సామాన్లు తేవగానే బయట నుంచి వచ్చిన వెంటనే నానబెట్టేస్తాను అనమాట. అవి కూడా కుక్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుందాం. ఇంకా శనగపప్పు కూడా బూరెల కోసం నానబెడదామని అనుకుంటున్నా, 1 గ్లాసు. అది రైస్. ఇప్పుడు కొత్త గిన్నె ఓపెనింగ్ న్యూసే. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు రైస్ తీసుకున్నాను, ఎందుకంటే పరవన్నం కోసం అనమాట. సో ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటే త్వరగా ఉడికిపోద్ది అని చెప్పి ఎవరు చెప్పలేదు, నాకు నేనే చెప్పుకున్నాను. సో నానబెట్టేసా, చూపిస్తాను మొత్తం ఎలా నానబెట్టేసాను, ఎన్ని నానబెట్టాను చూడండి. ఇప్పుడు ఇల్లు ఇంకా ఈరోజు ఎప్పుడు తుడిచేసి స్నానం చేస్తాను. ఈరోజు ఇవన్నీ నానబెట్టడం కోసమే ఫస్ట్ స్నానం చేసేసి త్వరగా నానబెడితే త్వరగా కుక్ చేయడానికి పోతుంది కదా అని చెప్పి ఇవన్నీ నానిలోపు, కొంచెం ఈ రైస్ అయినా నానిలోపు నేను వెళ్ళి స్నానంకి స్నానం కట్టినా ఇల్లు తుడుస్తాను గైస్, ఓకేనా. ఇదిగోండి, ఇది పరవన్నం కోసం, ఇది తెలిసిందే ఉగ్గు కోసం. అయ్యయ్యో, అప్పుడే ఓపెనింగ్ అయిపోయింది గైస్, పాలు పొంగిపోయాయి. నీట్గా తుడుచుకున్నాను ఇప్పుడే స్టవ్ అంతా. ఇవి తెలిసిందే కదా, బూరెల కోసం, గారెల కోసం శనగపప్పు, ఇంకా పులిహోర కోసం కూడా రైస్ మనం కుక్ చేస్తున్నాం కాబట్టి అదంతా కుక్ చేయాలి. మమ్మీని అడగలేదే. ఇవన్నీ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఐటమ్స్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, ప్రజెంట్ అవి తెచ్చుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే, నేను టీ పెట్టుకుంటుంటే ఎవరో వచ్చారు, మెట్లు ఎక్కినట్టు సౌండ్ వచ్చింది. ఇప్పుడు టైం 4 అవుతుంది కదా, భయం వేసింది అనమాట. ఎవరు అరిస్తే పైన అంకుల్ డ్యూటీకి వెళ్ళి వచ్చారంట పాపం. సినిమా ప్రభావం గైస్, ఎవరిని చూసినా దొంగలు అనుకోవడం చాలా తప్పు కదా. ఇప్పుడు మార్నింగే కొంచెం టీ పెట్టుకున్నాం అనుకో, మనకి ఎనర్జీ వస్తుంది, గబగబా పనులన్నీ స్టార్ట్ చేద్దామని. అదేంటో తెలియదు కానీ ఈ మధ్య నేను ఛాయ్ లవర్ అయిపోయాను. నా అలాగే ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఈ మధ్య చాలా అలవాటు అయిపోయింది. ఒక పక్క రైస్, ఒక పక్క కొమ్ము శనగలు పెట్టాను. అంటే మళ్ళీ ఇదే కుక్కర్లో శనగపప్పు కూడా పెట్టాలి. సో అందుకనే
కొమ్మ శనగలు పెట్టేసాను. నెక్స్ట్ పరవన్నం కోసం బియ్యం నానిపోయి ఉన్నాయి కదా, అది పెట్టేస్తాను. ఆ తర్వాత మళ్ళీ కుక్కర్ సెకండ్ రౌండ్ అనమాట. ఒక పక్కేమో నేను లేట్ అయిపోయింది కాబట్టి పసుపు కుంకుమ పెట్టలేదు అనమాట. సో దానికోసం రెడీ అయ్యాను. ఒక పక్క ఇవి కూడా కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ కుకింగ్ దగ్గర ఉండొచ్చు కదా. మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదంటే ఏమో అనుకున్నాను, కానీ నిజమే 3 days అయింది బావని చూసి. చాలా మిస్ అవుతున్నా. ఫస్ట్ టైం బావ లేకుండా చేయడం చాలా చాలా బాధగా ఉంది. యాక్చువల్గా తను ఈవెంట్కి వెళ్ళారు కదా, తనతో పాటు వెళ్ళిన ఫోటోగ్రాఫర్స్ నిన్న నైట్ 8:30కే ట్రైన్ ఎక్కేశారనమాట. తను మాత్రం దర్శనంకి వెళ్ళి అక్కడ చిక్కుకున్నారు. అంటే చాలా టైం పట్టింది. మేము అనుకున్నాం 8:30కి వెళ్ళారు మార్నింగ్. సో 8:30కి వెళ్ళాను. మేబీ అంటే ఇంకా వదలలేదని చెప్పి 10:30కి 11:30కి ఆ టైంకి చేసినట్టున్నా నేను. ఇంకా ఫస్ట్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాము, ఇంకా వదలలేదని చెప్పారనమాట. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ 11:30కి అనుకుంటా నేను లాస్ట్ టైం మాట్లాడింది. నాకు ఏదోలా ఉంది నిన్నటి నుంచి. అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. ముందు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మెసేజ్ పెట్టినా నాకు ఏమనిపించేది కాదు. ఇంకా ఇంత టైమా, ఈరోజు 5:30 అవుతుంది కదా, ఇప్పటికీ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందన్నమాట. అక్కడ ఏం జరుగుతుందో, ఎలా ఉన్నారో అదొక టెన్షన్. ఒక పక్క పూజలో తను లేరు అని బాధ అనమాట. నిన్న ఎక్కారు కాబట్టి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళతో వచ్చేసి ఉంటే 11 o'clockకి 12కి అలా వచ్చేసి ఉండేవారు. బట్ ఎక్కలేదు కాబట్టి ఈరోజు తను రాకపోవచ్చు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యే 8:30కి ట్రైన్ అంటే ఈరోజు 11 o'clock వచ్చేస్తే. యాక్చువల్గా మనం ఇప్పుడు పూజ చేసాము అంటే దాన్ని పూర్తి ఫలితము హస్బెండ్ బ్లెస్సింగ్స్ వల్లే ఉంటుంది. వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటేనే ఉంటుంది. దానికోసం కూడా మేము వేరే ప్లాన్ చేసి సేఫ్ సైడ్ ఇంకొక ప్లాన్ చేసామన్నమాట. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఏం చేసామనేది. బట్ మనిషి ఉంటే బాగుండు అని అన్న ఫీల్ అంటే మనకు ఉంటుంది. ఐ మిస్ యూ. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పరవన్నం అయిపోవచ్చింది. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఇలాగా మనం ఎంత కొలతతో అయితే రైస్ తీసుకున్నామో దానికి కొంచెం తగ్గించి, మీరు స్వీట్ తక్కువ తింటే తగ్గించి వేసుకోండి, లేదంటే కరెక్ట్గా వేసుకున్నా పర్లేదు. స్టవ్ ఆఫ్ చేస్తే బెల్లం వేసి బాగా మిక్స్ చేసి. ఈ వీడియో లాస్ట్ ఇయర్ది. ఈ ఇయర్ మ్యాక్సిమం నేను చేయకపోవచ్చేమో, నాకు తెలియదు. బట్ ఇప్పటికైతే నేను చేయట్లేదు. బట్ యూజ్ అవుతుంది అందరికీ, డెకరేషన్ కానీ, వంటలు రెసిపీస్ కానీ, అండ్ ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ ఏమైనా యూజ్ అవుతాయని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేనే ఎవ్రీ ఇయర్ మర్చిపోతూ ఉంటా. అయితే యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడం, లేదంటే మమ్మీకి కాల్ చేసి అడిగి రెసిపీస్ మెజర్మెంట్స్ కానివ్వండి అలా చేసుకోవడం చేసేదాన్ని. ఈ ఇయర్ ఏమనుకున్నా అంటే నేనే నా వీడియోస్ చూసుకుని నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకునేటట్టు అనుకున్నాను. సో మార్నింగ్ నుంచి అన్నీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ పోస్ట్ చేయడం అయితే అవ్వలేదనమాట. ఇంకా కొంచెం లేట్ అయ్యేసరికి నాకు ఇంకా పోస్ట్ చేస్తే బాగోదు, ఇంకా ఇంత లేట్ అయిపోయిందో అనిపించింది. సో ఈ 1 year ఆగిన తర్వాత దిస్ ఈస్ ద రైట్ టైం అని అనిపించింది అనమాట. ఎవరైనా వ్లాగ్స్ పూజలు చేసే వాళ్ళకి ఈ వీడియో చూస్తే యూజ్ అవుతుందని చెప్పి నేను ఎన్ని వంటలు చేశానో అన్నీ మీకు రెసిపీస్తో పాటు చూపించానంటే మెజర్మెంట్స్ చూపించలేదు. బట్ అలా రఫ్గా చూస్తే అర్థమయ్యేటట్టు అయితే పెట్టానన్నమాట. నేనైతే బూరెలు, గారెలు, నార్మల్ గారెలు, బెల్లం గారెలు, ఇంకా పొంగుబూర్లు, పులిహోర అన్నీ చేశాను. ఇంకా ఇలా నేను కుక్ చేస్తుంటే మా నైబర్ వదిన వచ్చి హెల్ప్ చేశారనమాట, ఇలా బొట్లు పెట్టడము అలాగా. సో నాకు ఆ పని అయితే తప్పిందనమాట. చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నువ్వు చూస్తున్నట్టయితే గారెలు బాగా ఆయిల్ పీల్చేసుకున్నాయి, అదొక్కటే మైనస్ అని అనిపించింది నాకు. ఇలా పీట కూడా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. కుకింగ్ అయితే అయిపోయింది.
యాక్చువల్‌గా చాలామంది బిఫోర్ డే చేసేసుకుంటారు కదా! ఇలా చీర కట్టడం అలాగా. నేనైతే బొమ్మను పెట్టలేదు. ఎందుకంటే మనం డిస్మాంటిల్ చేయడం కానీ, అంటే పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తీసేయడం గాని నాకు బాధ అనిపిస్తుంది. సో, ఫేస్ ఒకటే నేను కొనుక్కున్నా అనమాట. అండ్ బిఫోర్ డే కూడా నేను చేయలేదు. సేమ్ డేనే చేసుకుంటా. నాకెందుకో అలా నచ్చదనమాట. బిఫోర్ డేనే అమ్మవారిని పెట్టేసి నెక్స్ట్ డే పూజ చేసుకునేటట్టు అలా నచ్చదు. అండ్ డెకోర్ కూడా బ్యాక్‌గ్రౌండ్ నేను తమలపాకులతో ఇలా చక్రంలా వచ్చేటట్టు పెడదామనుకున్నా. సో, దానికి చాలా సేపు పట్టింది. అది ఉండేటట్టు కాదనమాట డబల్ టేప్‌తో. అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అలా ప్లాన్ చేశాను. తామర పువ్వుది కాడుందా ఆ కాడలో ఉన్న జిగురుతో తయారు చేస్తారు అది నారతో. ఇది తామర పువ్వు ఒత్తు అంటారనమాట. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంటే నాకు కూడా ఈ ఇయరే తెలిసింది. అదే లాస్ట్ ఇయరే తెలిసింది. సో, నేను తీసుకున్నాను. మీరు కూడా సామాన్లు కొనడానికెళ్ళేటప్పుడు అది కంపల్సరీగా తీసుకొని పెట్టడానికైతే ట్రై చేయండి ఒత్తుతో పాటు. వా ఎంత క్యూట్గా ఉన్నా లక్కీ. ఏ చెల్లికిచ్చి లాస్ట్ ఇయర్ మమ్మీ నేను ఒకసారి పూజ చేసుకోలేదనమాట. మమ్మీ ఆల్రెడీ బిఫోర్ వీక్ చేసింది. నేను థర్డ్ వీక్ చేసినట్టున్నాను నాకు తెలిసి. సో, మమ్మీ కూడా హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. అట్‌లీస్ట్ అంటే ముందు నుంచి రాకపోయినా జస్ట్ వంటలకి నేను చేసేసుకున్నాను. డెకరేషన్‌కి మమ్మీ ఇలా అమ్మవారికి శారీ కట్టడము అలా హెల్ప్ చేశారనమాట. ఈ శారీ డ్రేప్ చేసిన వీడియో అయితే నా దగ్గర మిస్ అయ్యింది. సో, నేనైతే యూట్యూబ్‌లో చూసి ఇలా డ్రేప్ చేసి పెట్టాననమాట. అది బ్లౌజ్ పీస్ శారీ కాదు. మనం కలసంకి బ్లౌజ్ పెడతాం కదా! ఇలా ట్రయాంగిల్ షేప్‌లో. సో, నేను అలా కాకుండా బ్లౌజ్ పీసే మంచిగా అలా డ్రేప్ చేశాననమాట శారీలాగా. సో, ఇలా తీసినవి రిటర్న్ గిఫ్ట్స్ అంటే తాంబూలం అలా కలిపి యూజ్ అయ్యేటట్టు తాంబూలంతో పాటు అలా మనకి ప్లేట్స్ వస్తాయి కదా! సిల్వర్ కోటెడ్ లాగా అవి కూడా కలిపి పెట్టాననమాట అందరికి ఇవ్వడానికి. సో, అందరికీ నచ్చాయి బాగా. ఐడియా నచ్చింది. సో, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఏదో ఒకటి ఇవ్వడానికి మీకు గుర్తుగా ఉంటుంది. బాగుంటుంది. ఆడే ఎక్కడ పడితే అక్కడ వేసి అలా కూర్చుంటారు. సమర్ప్యర్థం త్వేన శ్రీ మహాగణపతి పూజ కరిష్యే తదంగా కలస పూజం కరిష్యే అని అత్తయ్య లేరేంటి అనుకోవద్దు. అత్తయ్య కూడా వ్రతం చేసుకుంటున్నారనమాట. వాయనం ఇవ్వడానికి పిలిచాను. బట్ మనలో మనమే ఇచ్చుకోకూడదు. బయట వాళ్ళకి ఇవ్వాలి. మా మమ్మీకి ఇవ్వచ్చు అని చెప్పారనమాట. అందుకని ఈ వీడియోలో కనిపించలేదు. తర్వాత అయితే ఇంటికొచ్చి చూసారు. 10 minutes ఉంటాము. కూడా తాంబూలం ఇచ్చేస్తే మనం తిందాం. ఓకే అని చెప్పావు మర్చిపోయాను. అందమన్నా ఒక్క నిమిషం. కొరియర్ వచ్చిందా? నేను ఏం ఆర్డర్ పెట్టలేదు కదా అనుకుంటున్నా. లుక్ మహాలక్ష్మి ఫైనల్ లుక్. వాటర్ తాగుతుంది మహాలక్ష్మి. నా బుజ్జియా తల్లి ఏమైంది? మమ్మీ వచ్చారు. మీరు చూసారు కదా! పూజ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఉన్నారు. బట్ పూజ మధ్యలో అయితే వెళ్ళిపోయారనమాట. డాడీ వాళ్ళకి లంచ్ కుక్ చేయాలని చెప్పి. ఇంకా వాళ్ళకి కూడా లేట్ అవుతుందని చెప్పి నేను కూడా ఏమనలేదు. లాస్ట్‌లో వచ్చారనమాట మళ్ళీ వాయనం తీసుకోవడానికి. బాయ్. మా ముగ్గురికి ఎంటానికి నాకు ఎంటుంది అమ్మాయికి సొంతక్క పైన ఆవిడ. ఎలాగా ఇస్తేనమ్మ వాయనం పూచుకుంటున్నమ్మ వాయనం. ఏ అమ్మవారు మీరు? ధనలక్ష్మి. 3 సార్లు అనాలి. ఇప్పుడు వరకు అడగ. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం 3 సార్లు అనాలి. అప్పుడు ఎవరి తల్లి మీరు అని అడగాలి. ఎవరి తల్లి మీరు? నేను ధనలక్ష్మి. వెల్కమ్ హోమ్ ధనలక్ష్మి గారు. ఓకే.
ఎంతో ఉండాలి ఉండాలి. బావ అక్షింతలు, బావ ఇచ్చిన అక్షింతలు వేసాయి నువ్వే. బావ మంత్రించి పెట్టాడు ఆల్రెడీ. అదే అనుకుంటా, మంత్రించి పెట్టిన అక్షింతలు. అంటే ఏం ఆశీర్వదించాలనుకున్నావో ఆశీర్వదించి అందులో పెట్టు బావా నన్ను. చేతులతో ముట్టుకున్న అక్షింతలు ఇవే ఇవే ఇవే. దగ్గరతో పిల్ల పాపలతో సుఖంగా వచ్చింది. బావా బావా అన్నాను. మమ్మీ నువ్వు చెప్పకూడదు, బావ ఆల్రెడీ చెప్తాడు కూడా సరే. డన్ గైస్, పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. లాస్ట్ వాయినం కూడా ఇచ్చేసాం. సో ఇది వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. చాలా ఐడియాస్ అయితే, డెకోర్ ఐడియాస్, రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ అన్నీ ఇచ్చాను కదా. సో నచ్చితే లైక్ చేయండి. ఇలా సింపుల్గా చేసేస్తున్నాం. ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్. దారుణంగా నిద్ర వస్తుంది. నైట్ 1 hour కదా పడుకున్నాను. సో అస్సలు నా వల్ల కావట్లే కంట్రోల్ చేసుకోవడం. వచ్చాను, ఇంకా తినలే కూడా ఈరోజు. అసలు ఏం తినలే, నిద్ర లేదు. కొంచెం చాలా నీరసంగా అనిపిస్తుంది ఎందుకో. ఇవి నార్మల్ గారెలు, ఇవి బూరెలు. ఎంత రౌండ్గా వచ్చాయి చూడండి. పెద్దమ్మ చేసిందనమాట బూరెలన్నీ. నేను కరెక్ట్గా గారెలు వేసే టైంకి వచ్చింది కదా. సో బూరెలన్నీ పెద్దమ్మ వేస్తా అని చెప్పి. బట్ మై ఫేవరెట్ ఈజ్ ఇవన్నమాట, తోపు బూరెలు అంటారు కదా అవి. పూర్ణం బూరెలో ఇవి పూర్ణం బూరెలు కదా. అండ్ ఇంకా బెల్లం గారెలు ఉన్నాయి. బెల్లం గారెలు అన్నీ మూలన్న పెట్టాము దేవుడి దగ్గర. 2 ఉన్నాయి, నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ బెల్లం గారెతో స్టార్ట్ చేస్తాను. సూపర్ ఉంది అసలు. పాకం లాస్ట్లో కొంచెం మిగిలితే ఇది ఎక్కువ స్వీట్ వేసి ఎక్కువ అదే తక్కువ వాటర్ వేసి తీగ పాకం అలాగ చేయలేదు. గులాబ్ జామున్ పాకంలాగా చేశాను అనమాట. సో అది కొంచెం మిగిలిపోతే అందులో గారెలు అంటే గారెలన్నీ దాంట్లో ఉన్నాయి కదా, పైనుంచి వాటర్లో వేసేసాం. ఇప్పుడు ఎలా అయిందంటే ఇది చూడండి ఎలా ఉందో. అలా ఉంది, గులాబ్ జామున్ లాగా ఉందన్నమాట. అంత మెత్తగా సాఫ్ట్గా ఉంది. దీంతోనే స్టార్ట్ చేశాను. పులిహోర మాత్రం అదూర్స్ తెలుసా. అసలు దేవుడు టెంపుల్స్లో ప్రసాదాన్ని పంచుతారు కదా, అలా వచ్చిన టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ వీడియోలో పెట్టాను కదా, మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. పర్వాలేదు కూడా ఓకే. బట్ ఒక్కటి గారెల్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది. వేసినప్పుడు కూడా నాకు డౌట్ కొట్టింది, కానీ ఇంకేం చేయలేక వదిలేసాను. ఒకటే కొంచెం మైనస్. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ లాగేసింది గారెలు అనమాట. అదొక్కటే. నెక్స్ట్ టైం నేను చూసుకుంటా అది కూడా. ఇలా ప్లేట్స్లో పెట్టేసి నైబర్స్కి అయితే ఇచ్చేసాను. మోస్ట్లీ నేను రా అండ్ రియల్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేశాను. ఎలా ఉందో, నచ్చిందో లేదో కమెంట్స్లో చెప్పండి. ఎంత అందంగా ఉన్నారో కదా అమ్మ. సో ఫైనల్ కదిపేశాను. యాక్చువల్గా బాగా వచ్చేంత వరకు ఉంచుదాం అనుకున్నాను. చెప్పాను కూడా తనకు ఉంచుతానని చెప్పి. బట్ ఇప్పుడైతే తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ వస్తారు బాగా 10-11 అలా ఆ టైం వరకు. ఇంకా ఇక్కడే మనం పైన మంచం మీద కూర్చోవాలన్నా కూర్చోలేము. ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా, ఎందుకులే తీసేద్దామని అనుకుంటున్నాను అనమాట. బాగా కూడా తీసామని చెప్పారు. లేదు నేనే ఉంచుతానని చెప్పాను. నేనే చెప్పకుండా తీసేస్తున్నాను అనమాట. సరే అసలు ఓపిక లేదు. బాయ్.